దేవుడు నాతో మాట్లాడిన మాటలేంటంటే, "నువ్వు వెళ్లి నిలబడు, నువ్వు నా కొరకు నిలబడు, నేను నీ కొరకు నిలబడతా" అన్నాడు దేవుడు. అయితే దేవుడు నువ్వు నా కొరకు నిలబడు, నేను నీ కొరకు నిలబడతాను అని దేవుని కొరకు మాట్లాడాడు. నిలబడాలని తీర్మానం తీసుకున్నా కొరకు నిలబడుతున్నా. నేను నిలబడాలని తీర్మానం దేవుని చేసుకుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడాలని తీర్మానం చేసుకుని మీ ముందు నిలబడుతున్నాం. దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథము 118వ కీర్తన 118వ కీర్తన 17, 18 వచనాలు. దయచేసి యవనస్తులు మాత్రమే చదవండి. చదివిన యవనస్తులు మాత్రమే చదవండి. 17, 18 వచనాలు యవనస్తులు మాత్రమే చదవను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ పక్కదవా పరిశుద్ధవన కనువన శ్రేష్ఠవన ఉన్నత నామానికి లెక్కించలేని వేలాది కోట్ల స్తోత్రాలు చూపిస్తున్నాను. పక్కన చోట అపరాధం చోట పట్టుకున్నాను. నాటి సంకల్పంలో నన్ను ఏర్పరచుకుని నా తల్లి గర్భంలో ఉండగా నన్ను ఏర్పరచుకుని నా జీవితంలో ఇష్టానుసారం జీవితాన్ని జీవించి నీకు దూరంగా నీకు పేరుగా కాగా జీవించిన గడికి రక్షించి తాను కుమారునిగా చేసుకోవడానికి ఇష్టపడితే అంతగానో స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను. పరిశుద్ధ దినాన్ని తప్పులు మాటలుగా నా సాక్ష్యాన్ని పంచుకోబోతుంది కదా. రైతు కఠినంగా బండి సిద్ధాలతో వారిని దర్శించండి. అసలు ఆయన వాక్యం ప్రార్థిస్తుండ నిలబట్టిన నన్ను గొట్టుగాను మట్టుగాను ఆత్మీయంగా మానసికంగా భౌతికంగా బలహీనను నీ కృపను ఆశ్రయిస్తున్నాను. నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. నీ దాసరాలు కూడా గడపచ్చు సాక్షాంతులో కోరుకోండి. కేవలం నీ మహిమ కొడుకు గడుగు రావడం కూడా సహాయం చేసుకోవాలి. ప్రార్థన స్థితిస్తూ నా తింటారు నా తగ్గులు తీసుకోవాలి ప్రార్థించిన అడిగడుకుంటున్నాను తండ్రి. అంటే నా గురించి నా సాక్ష్యాలు ఆల్రెడీ కొంతమంది యూట్యూబ్ దగ్గరికి వస్తూ వచ్చారు. నా సాక్ష్యాన్ని చాలా మంది యూట్యూబ్ లో చూస్తా వచ్చారు. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మేము ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాం. అదే సాక్ష్యం చెప్పకుండా ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నా. అంటే ఒక దైవజనుడు వనవంతులని చెప్తా వచ్చాడు. మాట ఏంటంటే ఆయన సాక్ష్యం చెప్తే నేను ఖర్చు తాగుబోతులు తిరిగిపోతులు వ్యభిచారులు దారుణమైన కాపాడు చేస్తా వచ్చా అని ఆయన సాక్ష్యం చెప్పారంట. ఒక దైవజనుడు ఒక మందిరంలో నేను చాలా త్రాగుబోతుని తిరుగుబోతుని అని తన సాక్ష్యంలో చెప్తూ వచ్చాడు. అంటే మొత్తం సాక్ష్యం అంతా అయిపోయాక యవనస్తుడు కలిసి అలా సాక్ష్యం చాలా అద్భుతంగా ఉందన్న అన్నదంట. ఒక యవనస్తుడు సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత ఆ దైవజనుని కలిసి మీ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉందన్నా అని అన్నారంట. అన్నది కదంట ఎంతమంది మరి నువ్వు రక్షణ పొందావా, దేవుడికి నీ హృదయాన్ని ఇచ్చావా, నా సాక్ష్యాన్ని కొద్దా నీ బ్రతికి మార్చుకుంటావా అని అడిగాడంట. అప్పుడు ఆ దైవజనుడు మరి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా, రక్షణ పొందావా అని అడిగారంట. అసలు యవనస్తుడు అన్నాడంట. అయితే ఆ యవనస్తుడు అన్నాడంట, నేను కూడా తాగుబోతులు తిరిగిపోతులు ఎంజాయ్ చేసి అప్పుడు దేవుళ్ళకి వద్దాం అనుకుంటున్నా అన్నాడంట. అయితే ఆ యవనస్తుడు ఏమన్నాడంటే నేను మీలాగా తాగుబోతుగా తిరుగుబోతుగా అన్ని పాపాలు చేసి ఆ తర్వాత లోకంలో ఎంజాయ్ చేసిన తర్వాత దేవుని దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను అని చెప్పారు. దీన్ని బట్టి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే నా జీవితంలో నేను చేసిన పాపాలను బట్టి నష్టాలను చూస్తా వచ్చాను. ఆ నష్టాలు నేను ఎలా నష్టపోతాను నీ జీవితంలో అలాంటి పరిస్థితులు వెళ్తే నువ్వు నష్టపోకుండా ఉండాలని నేను విషయాలు చెప్తున్నాను. నేను నష్టపోయిన సంగతులను బట్టి మీరు సరి చేసుకుని ఆ నష్టాలు గుండా మీరు వెళ్ళకూడదనే ఉద్దేశం చేత వాటిని చెప్పాలని అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా యవనస్తులు పెద్దవారైనా మరి ఎవరైనప్పటికీ దేవుళ్ళో ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలో మనం తెలుసుకోకపోతే మన జీవితం ఎలా నష్టపోతాడో తెలుసుకోవడం నా జీవితం ఒక సాక్ష్యం. దేవునిలో సరిగా జీవించకపోతే ఎలా నష్టపోతామో అనేది చెప్పడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. నా పేరు షాలేం జయకుమార్. నా పేరు షాలేం జయకుమార్. చాలా మందికి తెలుసు నా పేరు కూడా. మీలో చాలా మందికి నా పేరు తెలుసు. నా పేరుకు అర్థం ఏంటంటే నా పేరుకి అర్థం ఏంటంటే షాలేం అంటే సమాధానం, షాలేం అంటే సమాధానము, జయ అంటే విజయం,
జయ అంటే జయము, విజయము. కుమార్ అంటే మంచి కుమారుడు అని. కుమార్ అంటే మంచి కుమారుడు. సమాధానము, విజయము, మంచి కుమారుడు నాకు అర్థంతో నా పేరు కట్టే వచ్చాడు. సమాధానము, విజయము, మంచి కుమారుడు అనే అర్థాలతో నా పేరు నా పెడతా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో నా సమాధానం లేదు, జీవితంలో విజయం లేదు, నా జీవితంలో విజయం లేదు, నా తల్లిదండ్రులకు నేను ఎప్పుడు మంచి కుమారునిగా లేను, నా తల్లిదండ్రులకు నేను ఎప్పుడు మంచి కుమారుడుగా లేను, నా తల్లిదండ్రులకు నేను కడమ కుమారుని, నా తల్లిదండ్రులకు నేను ప్రథమ కుమారుణ్ణి, వాళ్ళు నా తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళని దేవునికి ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. నా తల్లి నేను గర్భంలో ఉండగానే నన్ను దేవునికి ప్రతిష్ఠిస్తూ నేను వచ్చాడు. దేవుని పరిచయం చేయాలని వారి ఇరువురు ఆశపడ్డారు. నేను దేవుని పరిచర్య చేయాలని వారి ఇరువురు ఆశపడ్డారు. వారి ఇరువురు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారి ఇరువురు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, చక్కని వృత్తిలో ఉన్నారు, చక్కని వృత్తిలో ఉన్నారు, చక్కని వృత్తిలో ఉన్నారు. ఆత్మీయంగా కూడా చిన్నప్పటి నుంచి అంతా ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఇరువురు. వారు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. అలాంటి కుటుంబంలో జన్మిస్తూ వచ్చా. అలాంటి కుటుంబంలో జన్మిస్తా ఆ వచ్చాను. కుటుంబంలో జన్మించిన నేను అలాంటి కుటుంబంలో జన్మించిన నేను చిన్ననాటి నుండి భక్తి తెలుసు, భక్తి తెలుసు, భక్తితో పాటు భక్తిగా నటించడం కూడా తెలుసు. భక్తితో పాటు భక్తిగా నటించడము తెలుసు. ఇంట్లో అంటే కుటుంబ ప్రార్థన, ఇంట్లో కుటుంబ ప్రార్థన, ఆదివారం అయితే సంఘ ప్రార్థన, ఆదివారం వస్తే సంఘ ప్రార్థన, పొద్దున్న బైబిల్ చదువుకోవడం, ఉదయమే లేచి బైబిల్ చదువుకోవడం. నాన్నగారు కూడా అంత ఆత్మీయంగా, డాడీకి కూడా దేవుడు అంటే చాలా ఆసక్తి ఎక్కువ. డాడీకి కూడా దేవుడు అంటే చాలా ఆసక్తి. దేవుని పనులు చిన్నప్పటి నుంచే డాడీ కూడా దేవుని పనులు వాడగొడుతూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పటి నుంచే డాడీ దేవుని పనిలో వాడబడుతూ ఉండేవారు. అయితే మేము వెళ్ళే సంఘం ఎలాంటి సంఘం అంటే ఆ సంఘంలో అంతా రాజకీయాలు ఇలాంటి పరిస్థితులు కూడా ఉండేవి ఆ సంఘంలో. మేము వెళ్ళే సంఘం అప్పట్లో ఎలాంటిదంటే అక్కడ ఎక్కువ రాజకీయాలు అలాంటివి ఉండేవి. ఆ దైవజనులు కూడా ఆత్మీయంగా ఉండేవాళ్ళు కాదు. ఆ దైవజనులు కూడా ఆత్మీయంగా ఉండేవారు కాదు. ఇంకా సంగతులు చెప్పచ్చు కానీ ఇది చెప్పలేదు, దేవునికి మహిమ కాదని చెప్పట్లేదు నేను. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ వాటి ద్వారా దేవునికి మహిమ రాదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో నేను అంటే డాడీకి ఆ పరిస్థితులు నచ్చుకొని ఎక్కడైనా ఆత్మీయ సహవాసంలోకి వెళ్ళాలని డాడీ ఆలోచించినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో డాడీ ఎక్కడైనా మంచి ఆత్మీయ సహవాసంలోకి వెళ్ళాలని ఆశించినప్పుడు కాటపాలెంలో మన కాటన్ మందిరం దగ్గర పాస్టర్ గారు పరిచయం వచ్చారు డాడీకి. పాత పోలవరంలో పాత మందిరం దగ్గర మరి పాస్టర్ గారు పరిచయం అవుతూ వచ్చారు. డాడీ పాస్టర్ గారి దగ్గరికి రావడం, డాడీ పాస్టర్ గారి దగ్గరికి రావడం 2006 సంవత్సరంలో అయ్యి ఉండొచ్చు. దాని తర్వాత సంవత్సరానికి నన్ను చెల్లిని మమ్మల్ని కూడా తీసుకొస్తూ వచ్చాడు. తర్వాత సంవత్సరంలో నన్ను మమ్మీని చెల్లిని కూడా తీసుకొచ్చారు. అప్పటి నుంచే అంటే చిన్నటి నుండి దేవుడు అంటే తెలుసుకోవాలి, ఏదో చచ్చికెళ్ళామా కూర్చున్నామా వచ్చేసామా అన్నట్టు ఉంది జీవితం అంతా. అప్పటి వరకు చర్చికి వెళ్ళామా వచ్చామా కూర్చున్నామా అంతే తప్ప అంతవరకునే. ఇక్కడికైతే రాగానే వాక్యం, అక్కడ సహవాసంలోకి వెళ్ళిన తర్వాత మన సహవాసంలోకి వచ్చాక దేవుని వాక్యం దేవుని వాక్యం చేత గద్దించబడడం, జీవితాన్ని సరిచేసుకోవడం, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకోవడం, ఇవన్నీ వింటా వచ్చాను నేను కూడా. నేను 8th క్లాస్ లో ఉండగా 2008 సంవత్సరం అనుకుంటా రాజమండ్రి హౌస్ ఆఫ్ పీస్ లో యూత్ మీటింగ్ జరిగింది. 5 రోజులు యూత్ మీటింగ్ జరిగినాయి. 5వ రోజు ఎవరైనా రక్షణ పొందారా చేయొత్తమంటే నేను కూడా చేయొత్తాను. నేను చెయ్యెత్తాను కానీ ఆ యూత్ మీటింగ్ అయ్యే వరకు ఆ 2 రోజులు బానే ఉన్నాను. ఆ యూత్ మీటింగ్ నుంచి బయటకు రాగానే మరలా నా జీవితంలో పడిపోతూ వచ్చాను. ఎంతలా పడిపోతూ వచ్చానంటే ఆదివారం మందిరానికి రావాలంటే ఆసక్తి ఉండేది కాదు. ఆదివారం మందిరానికి రావాలంటే ఆసక్తి ఉండేది కాదు. క్రికెట్ ఆడుకుని వచ్చేవాళ్ళు. పొద్దుటే మైకులు పెట్టేసి వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకుని వచ్చేవాడిని. ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చేవాడిని. సండే స్కూల్ డైరెక్ట్ గా వెళ్ళిపోయేవాడిని. సండే స్కూల్ డైరెక్ట్ గా వెళ్ళిపోయేవాడిని. దేవుడు అంటే ఆసక్తి లేదు కాబట్టి అంత లేట్ గా వచ్చేవాడిని. బైబిల్ చదవాలని ఆసక్తి ఉండేది కాదు. బైబిల్ చదవాలని ఆసక్తి ఉండేది కాదు. సందర్భంలో దేవుడు మాట అనేక మార్లు మాట్లాడుతూ వచ్చాడు.
అయితే ఇలాంటి సందర్భంలో దేవుడు అనేక మార్లు మాట్లాడుతూ వచ్చాడు. ఏనాడు నేను దేవుని మాటకు లోపడలేదు. అయితే నేను దేవుని మాటకు లోబడలేదు. దేవుడు మొట్టమొదటిసారి ఎలా మాట్లాడుతుందంటే మా నాన్నగారికి నేను 8th క్లాస్ లో ఉండగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మొట్టమొదటిసారిగా దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడంటే నేను 8th క్లాస్ లో ఉండగా మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ రాగానే పాస్టర్ గారు ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్లారు డాడీ. హార్ట్ స్ట్రోక్ రాగానే ఆ రోజు పాస్టర్ గారే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అలా హాస్పిటల్ తర్వాత రోజు వెళ్ళగానే డాడీ నాన్న ఐసీయూ రూమ్ లో చూసి బయట నుంచి ఇలా ప్రార్థన చేశారు దేవుడికి. నేను ఐసీయూ రూమ్ లో అక్కడ డాడీని చూసినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేశాను. డాడీ నేను దేవుడా నేను చెల్లి చిన్నపిల్లలు డాడీలోకి తీసుకుంటే అలాగా లేదు నేను నీ వరకు నిలబడ్డా అని దేవుని ప్రార్థన చేశా ఆ రోజు. నేను చెల్లి చిన్నపిల్లలము దేవా నువ్వు డాడీని తీసుకుంటే ఎలాగా నేను నీ కొరకు నిలబడతానని ప్రార్థన చేశాను. దేవుడు డాడీ మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి తీసుకొస్తూ వచ్చాడు. దేవుడు ప్రార్థన ఆలకించి డాడీని మళ్ళా ఇంటికి క్షేమంగా తీసుకుని వచ్చాడు. అయితే ఎంతకాలం దేవుడిలో నిలబడలేకపోయాను. ఎంతో కాలం నేను దేవుళ్ళో నిలబడలేకపోయాను. మళ్ళీ పడిపోతూ వచ్చాను. జీవితం ఏంటంటే క్రికెట్ ఆడుకోవడం ఇదే నా బ్రతుకంతా. నా జీవితం అంతా క్రికెట్ ఆడుకోవడం ఇదే నా బ్రతుకు. నా ఫ్రెండ్స్ తో తిరగడం. ఆసక్తి ఉండేది కాదు. మందిరం మీద ఆసక్తి ఉండేది కాదు. రెండోసారి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు రెండోసారి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను 9th క్లాస్ లో ఉండగా మమ్మీకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ అదే ఐసీయూ మళ్ళీ అదే బయట నుంచున్నా మళ్ళీ అదే ప్రార్థన. దేవుడా క్షమించు నీ కొరకు నిలబడతా. అంతే దేవుడు మళ్ళీ మమ్మీని మనకు ఆరోగ్యంగా తీసుకొస్తా వచ్చాడు. మళ్ళీ దేవుడు మమ్మీని ఆరోగ్యంగా తీసుకుని వచ్చాడు. నా బ్రతుకు మారలేదు. 10th క్లాస్ కి వచ్చాను. ఎగ్జామ్స్ నా ఎగ్జామ్స్ లో పాస్ చేయి నేను నీ కొరకు నిలబడతాను. మంచి మార్కులతో 10th క్లాస్ కూడా నేను పాస్ అవుతూ వచ్చాను. డాడీ ఏమనుకున్నాడంటే నేను దేవుని సేవ చేయాలన్నా చదువుకున్నాక దేవుని సేవ చేయాలన్న ఉద్దేశంతో హాస్టల్లో వేశారు. నేను బాగా చదువుకున్న తర్వాత దేవుని సేవకుడు అవ్వాలి అన్న ఉద్దేశం చేత మా డాడీ మరి ఇంటర్మీడియట్ లో మంచి కాలేజీలో రాజమండ్రిలో జాయిన్ చేస్తా వచ్చారు. సహవాసానికి దూరం అయిపోతాడు. అప్పుడు మొత్తానికి సహవాసానికి నేను దూరం అవుతూ వచ్చాను. దేవుడు లేడు ఏమీ లేదు, ప్రార్థన లేదు. బైబిల్ దగ్గర ఉండేది కానీ అది ఒక మూలన పడి ఉండేది. ఆదివారం ప్రార్థన ఉండేది కాదు. ఆదివారం ప్రార్థన ఉండేది కాదు. ఆరోగ్యంగానే నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా ఆరోగ్యంగానే నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా ఆరోగ్యం మీదనే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 6 నెలలు ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళా. నేను 6 నెలలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కాలేజీకి వెళ్ళలేదు. దేవుడు అంతా ప్రేమ కలిగింది నన్ను విడిచిపెట్టకుండా మంచి మార్కులు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే దేవుడు నాకు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు ఇస్తా వచ్చాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా. ఆంధ్రప్రదేశ్ లో మంచి కాలేజ్ అది. ఆ కాలేజ్ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే మంచి కాలేజ్. ఆ కాలేజ్ అదే కాలేజ్కి వెళ్ళాక నేను ఇంటర్మీడియట్ లో ఉండగానే సహాయిగా చెడు వ్యసనానికి బానిసలు వచ్చా. అంటే చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటూ వచ్చా. ఇంటర్మీడియట్ లో ఉండగానే నేను చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటా వచ్చాను. సరదాగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్దాం, సినిమాలు చూద్దాం, సిగరెట్లు కాల్చడం, ఇలా జాయిగా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డా వచ్చా. సరదాగా ఫ్రెండ్స్ తో తిరగడం, సినిమాలు చూడడం, సిగరెట్లు కాల్చడం ఇలాంటి అలవాట్లు కలిగి ఉన్నాను. ఇలాంటి అలవాటు అయినప్పుడు గుర్తుగా దేవుని మర్చిపోవాలి కదా. ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు దేవుడు పూర్తిగా మర్చిపోయాను. అయితే ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా దూరం అయిపోయినాను. ఇక్కడ కాదు, అక్కడ దూరం ప్రాంతంలో ఉన్నా. నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. నేను ఇంటికి దూరంగా ఉన్నాను కాబట్టి ఇంకా దేవునికి దూరం అయ్యాను. అక్కడ నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఫోన్ చేసి ఆదివారం చర్చికి వెళ్ళావా అంటే వెళ్ళాను. ఫోన్ చేసి ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళావా అని అడిగితే వెళ్ళాను అని చెప్పాను. ప్రార్థన చేసుకున్నావా అంటే చేసుకున్నాను. బైబిల్ చదివావా అంటే చదివాను. కాలేజీకి వెళ్ళావా అని అడిగితే వెళ్ళాను. కాలేజీకి కూడా వెళ్ళేవాడిని.
కాలేజీలో నా ఫ్రెండ్స్ ఎవరనంటే నా క్లాస్మేట్స్, నా క్లాస్మేట్స్, నా క్లాసులో ఆల్రెడీ 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు నా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు నా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తా, అలాంటి వారితో స్నేహం చేస్తావు. లేనిపోయిన అలవాట్లన్నీ ఉండే వాళ్ళకి, లేనిపోయిన అలవాట్లన్నీ ఉండేవాళ్ళు, గొడవలకు వెళ్ళేవాళ్ళు, గొడవలకి వెళ్ళేవాళ్ళు. నేను వాళ్ళతో సరదాగా వెళ్తూ ఉండేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో సరదాగా వెళ్తా ఉండేవాడిని. అలాంటి పరిస్థితిలో నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉండగా డాడీకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అలాగే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉండగా డాడీకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. డాడీని చూడడానికి హాస్పిటల్కి వచ్చా. డాడీని చూద్దామని హాస్పిటల్కి వచ్చాను. డాడీని చూడగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది ఎవరి మీద అంటే దేవుడి మీద. డాడీని చూడగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది ఎవరి మీద అంటే దేవుడి మీద. ఇంటికి నువ్వు అసలు ఉన్నావా? దేవుడు అనేవాడే లేడు అసలు. దేవుడు అనేవాడే లేడు, అసలు ఉన్నావా నువ్వు? ఎందుకు లేవు? పొద్దున్న లెక్క దేవుడు అంటాడు, పొద్దున్న లెక్క కాదు అంటాడు. డాడీకి దేవుడు అంటే అంత ఇష్టం అంటే బైబిల్లో కియాజీ కూడా కాస్ట్ అవుతాడేమో. డాడీకి దేవుడు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఆయన బైబిల్లో థియాలజీ కూడా చేస్తా వచ్చారు. పరిగెత్తుకుంటా వెళ్ళి ప్రకటించేవాడు. సువార్త అంటే పరిగెట్టుకుంటా వెళ్ళి ప్రకటించేవారు. ఆయన ఒక్కొక్కసారి ఏమనేవారు అంటే నేను ఉద్యోగం మానేసి దేవుని సేవ చేస్తాను. ఒక్కొక్కసారి నేను ఉద్యోగం మానేసి దేవుని సేవ చేస్తాను అనేవారు. అలాంటి ఆయన నేను అలా వంశంలో చూసేసరికి కాళ్ళు చేయ పడిపోయి ఇంటి వంకడిపోయి నేను చూసేసరికి అసలు దేవుడు అనేవాడే లేడు. దేవుడు ఉంటే నా దారి నిరాబంధి చేస్తాడు అనుకున్నా. డాడీ కండిషన్ చూసి మూతి కాలు చెయ్యి వంకర అయిపోయి ఆ కండిషన్ లో నేను చూసినప్పుడు అసలు దేవుడు అనేవాడే లేడు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు అనుకున్నాను. డాడీ నా స్థితిలో చూడగానే నేను దేవుని మీద ద్వేషం పెంచుకుంటా వచ్చాను. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళాను. డాడీ కండిషన్ అలాగే ఉంది. దేవుని మీద కోపం కూడా అలాగే ఉంది. దేవుని మీద ఎంత కోపం తెలుసుకున్నానంటే దేవుని మీద కాకుండా దైవజనుల మీద కూడా కోపం తెలుసుకుంటూ వచ్చాను. దేవుని మీదే కాకుండా దైవజనుల మీద కూడా కోపం పెంచుకుంటా వచ్చాను. ఫోన్ చేసి మాట్లాడినా మంచి మాటలు చెప్పారు అన్నట్టు అనుకునేవాళ్ళు. ఎప్పుడైనా ఫోన్ చేసి మంచి మాటలు ఏమైనా చెప్పారులే అనుకునేవాడిని. అసలు మాటలు ఎక్కేవి కాదు. ఆ మాటలేవి నాకు ఎక్కేవి కాదు. దేవుడు అలా ముఖ్యంగా బతికేస్తున్నారు అలా ఆలోచనలు ఉండేవాళ్ళు. వీళ్ళింతే ఇలాగే దేవుడి మీద చెప్తారులే అనుకునే ఆలోచనలు ఉండేవాడిని. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో నేను ఫెయిల్ అయిపోతా వచ్చా. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోతా వచ్చాను. కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కాదు, కాలేజ్కి వెళ్ళేవాడిని కాదు, రాసేవాళ్ళు కాదు, ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. ఫెయిల్ అవ్వకుండా ఇంకెలా ఉంటాము? ఫెయిల్ అయిపోతా వచ్చాను. ఫెయిల్ అయిపోయేసరికి డాడీ వాళ్ళు సర్లే ఇంటికి వచ్చాను, ఇంటికి తీసుకొచ్చారు. సర్లే ఏదైతే అయిందిలే అని డాడీ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. రెండోసారి మరలా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో జాయిన్ చేస్తా వచ్చారు. వారికన్నా బుద్ధి వస్తుంది, ఎవరికైనా బుద్ధి వస్తుంది. ఒకసారి ఫెయిల్ అయ్యాం కదా మళ్ళీ ఫెయిల్ అవ్వకూడదు అని నేను మళ్ళీ ఫెయిల్ అయిపోతూ వచ్చాను. జీవితాన్ని చాలా లైట్ గా తీసుకున్నాను. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాను. లైఫ్ అంటే తాగడం, తిరగడం, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ఇదే అనుకున్నాను. దేవుడు అనేవాడు లేడు, ఇదంతా క్లాస్ అనుకున్నాను. ఇదంతా ట్రాప్, మాయ అని అనుకున్నా. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంటికి వచ్చేసా 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాక. ఇలా ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్లో చాలా కుటుంబంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఫెయిల్ ఇంటికి వచ్చాను కదా వాళ్ళు ఏమైనా అంటారో వెళ్ళాను అని 2 నెలలు బాగానే ఉన్నా. ఇంటికి ఫెయిల్ అయిపోయి వచ్చాను కదా మళ్ళీ ఇంటి దగ్గర ఏమన్నా అంటారేమోనని కొంతకాలం మాత్రం కుదురుగానే ఉన్నాను. ఉన్నా కానీ తర్వాత ఏమంటే డాడీ హెల్త్ కండిషన్స్ బాగోకపోవడం వల్ల డాడీకి మా ఊరి ఏటీఎం కార్డ్స్ చేతిలో పడ్డాయి. తర్వాత డాడీ హెల్త్ కండిషన్ బాగోకపోవడం వల్ల డాడీది మమ్మీది ఏటీఎం కార్డు నా చేతిలోకి వచ్చినాయి. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశా. ఎంతలా అంటే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాను. ఇద్దరికి మంచి జీతాలు వచ్చేవి.
ఆ అప్పులు ఉండేవి, కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటిని ఖర్చు పెట్టడం స్టార్ట్ ఆ చేశాను. ఏటీఎం కార్డులో ఇష్టం వచ్చినట్టు వాడడం అదే కదా. ఏటీఎం కార్డులో నా ఇష్టం వచ్చినట్టు వాడడం స్టార్ట్ నా చేశాను. ఖర్చులు, నా తిండికి, నా తాగడానికి, నేను తిరగడానికి వీటికే నా ఖర్చు అంతా. నేను నా తిండికి, నేను తాగడానికి, తిరగడానికి వీటికే నా ఖర్చు అంతా. అసలు వెళ్ళిపోతున్న జీవితం. అలా వెళ్ళిపోతుంది నా జీవితం. 3 సార్లు చనిపోవాల్సిన వాడిని ఆ టైంలో. 3 సార్లు చనిపోవలసిన వాడిని ఆ టైంలో. గోదావరిలో స్నానం చేస్తా, గోదావరిలో స్నానం చేస్తా గొడ్లోకి వెళ్తా. గోతులోకి వెళ్ళిపోయాను. నాకు గొడ్డు రాదు. నాకు ఈత రాదు. మొత్తానికి నా ఫ్రెండ్స్ కష్టపడి గది తీసుకొచ్చారు నన్ను. నా ఫ్రెండ్స్ కష్టపడి మొత్తానికి బయటికి తీసుకొచ్చారు. ఇంటికి వెళ్ళి డాడీకి విషయం చెప్పగానే డాడీకి ఇంటికి వెళ్ళి విషయం చెప్పగానే దేవునికి మహిమ అన్నారు. దేవునికే మహిమ మా అన్నారు. నాన్న పిచ్చోడ్లో అన్నాడు. మా నాన్న పిచ్చోళ్ళ ఉన్నాడు. నన్ను కాపాడింది నా ఫ్రెండ్స్ కదా. నన్ను కాపాడింది నా ఫ్రెండ్స్ కదా. దేవునికి మహిమ అంటాడండి. దేవునికి మహిమ అంటారేంటి? ఇంకా పిచ్చిపోయాడు మా నాన్నకు. మా నాన్నకి పిచ్చి పట్టింది అనుకున్నా. తర్వాత రెండోసారి రాజమండ్రి బ్రిడ్జ్ మీద పెద్ద యాక్సిడెంట్ అయ్యి బండి కారుకొని వెళ్ళిపోయింది అడుగుతా. రాజమండ్రి బ్రిడ్జ్ మీద పెద్ద యాక్సిడెంట్ అయ్యి బండి కారు కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు కష్టపడుతున్నాను. అప్పుడు చనిపోవలసిన వాడిని. ఒక్క దెబ్బ ఒక్క గీత కూడా పడకుండా బయటపడ్డా. ఒక్క దెబ్బ, ఒక్క గీత కూడా పడకుండా బయటపడ్డాను. ఇంటికి వచ్చి డాడీకి మళ్ళీ విషయం చెప్తే మళ్ళీ డాడీకి ఇదే విషయం చెప్తే దేవునికి మహిమ అన్నారు. దేవునికి మహిమ అన్నారు. మా నాన్నకు అనుకున్నా. మా నాన్నకి పిచ్చి ఎక్కువైపోయింది అనుకున్నా. మూడోసారి పెద్ద లారీ గుడ్డు అనుకోవాలి గని మీద ట్రిపుల్ డ్రైవ్ వెళ్తున్నా. మా బండి మీద త్రిపుల్ గా వెళ్తున్నాము. నా వెనకాలలో ఇద్దరు కళ్ళు మూసుకున్నారు. లారీ గుద్దేసి చచ్చిపోయాం అనుకుని కళ్ళు మూసుకున్నారు. నా వెనకాల ఉన్న ఇద్దరు లారీ గుద్ది చచ్చిపోయామేమో అనుకుని కళ్ళు మూసుకున్నారు. ఎలా తప్పించుకున్నాం ఇప్పటికీ ఆశ్చర్యంగా నాకు. ఎలా తప్పించుకున్నామో ఇప్పటికి కూడా ఆశ్చర్యమే. అసలు ఇంకా అనమాట గడిగేది కాదు అది తప్పించుకోవడం. తప్పించుకోవడం అనేది చాలా కష్టం. అది ఎలా జరిగిందో కూడా తెలియదు. అసలు ఉదాహరణ చెప్పాలంటే రాజమండ్రి బ్రిడ్జ్ మీద లారీ నన్ను గుద్దంటే నన్ను డైరెక్ట్ గా గోదావరి పడేవాడిని. రాజమండ్రి బ్రిడ్జి మీద అదే లారీ నన్ను గుద్దుంటే గనక డైరెక్ట్ గోదావరిలో పడేవాడిని. అంత ఫాస్ట్ గా లారీ వస్తుంది. అంత ఫాస్ట్ గా నేను వెళ్తున్నా. అంత ఫాస్ట్ గా లారీ వస్తుంది. అంతే ఫాస్ట్ లో మేము కూడా వెళ్తున్నాం. ఈ 3 సందర్భాల్లో డాడీ చూస్తున్నాడు. డాడీ దేవునికి మహిమ అన్నాడు. ఈ 3 సందర్భాల్లో డాడీకి చెప్తే డాడీ దేవునికే మహిమ అన్నాడు. మా నాన్నకి పిచ్చి ఎక్కువైపోయింది అనుకున్నాం. డ్రైవింగ్ చేసింది నేను, కష్టపడి తప్పించుకున్నాను కదా. డ్రైవింగ్ చేసింది మేము, తప్పించుకున్నది మేము కదా. గోదావరిలో నుంచి కాపాడింది నా స్నేహితులు కదా. గోదావరిలోంచి కాపాడింది నా స్నేహితులు కదా. దేవుడు అంటాడు మా డాడీ. దేవుడు అంటాడేంటి మా డాడీ? నాకు అర్థం కాలేదు అప్పుడు. అలా సాగిపోతుంది నా జీవితం. ఆ తర్వాత నెమ్మదిగా ఫోన్ లో గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాను. పబ్జి అనే గేమ్ ఆడుతూ ఉండేవాడిని. ఎంతలా ఆడుతూ ఉండేవాడిని అంటే 24 గంటలు అదే పని మీద ఉండేవాడిని. మన మధ్యలో ఉన్న అనిల్ అన్నకి బాగా తెలిసి విషయం. రాత్రి 12 గంటలకు 1 గంటకు మాట్లాడడానికి వచ్చినప్పుడు 12 గంటలకు 1 గంటకు మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను గేమ్స్ ఆడుతా కూర్చునేవాడిని. అంత దారుణమైన పరిస్థితిలో చేతిలో డబ్బులు లేవు. డబ్బులున్నాయి. ఆ డబ్బులన్నీ గేమ్స్ లో ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాను. ఆన్లైన్ గేమ్స్ కి ఎడిట్ అయిపోతా వచ్చాను. జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చాను. జీవితం మీద ఏ బెంగా లేదు. తిను త్రాగు సుఖించు అనే ఆలోచనలోకి వచ్చాను. అమ్మ తిందా, నాన్న తిన్నారా, చెల్లి తిందా, ఇవన్నీ నాకు అనవసరం. నా బ్రతుకు నా కడుపు నిండిందా లేదా, నేను సంతోషంగా ఉన్నానా లేనా, ఇదే ఆలోచనలో ఉండేవాడిని. నాకు నాన్నగారు అంటే చాలా ఇష్టం. 2019 సంవత్సరంలో జూలై మే 9వ తారీఖున నేనే కారులో ఎత్తుకుని ఎక్కించాను. నేను అదే డాడీని అదే సాయంత్రం ఒక డెడ్ బాడీగా తీసుకొచ్చి అదే డాడీని నేనే డెడ్ బాడీగా తీసుకొచ్చాను ఇంటికి. చాలా బాధేసింది. అంటే అప్పుడే పని ఉన్న జీవితంలో కానీ డాడీ వెళ్ళిపోగానే ఎందుకో చాలా బాధ అనిపించింది.
అప్పుడు దాకా అన్ని ఉన్నాయి జీవితంలో, కానీ అప్పుడు డాడీ వెళ్ళిపోగానే నాకు చాలా బాధ అనిపించింది. డాడీ అంటే చాలా ఇష్టం ఇంకా. డాడీ అంటే చాలా ఇష్టం. డాడీకి నేనన్నా అంటే ఇష్టం. డాడీకి నేను కూడా చాలా ఇష్టం. అంటే అంటే నేను వాళ్ళ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే నేను చదువు మానేసి వచ్చి ఇంట్లో కూర్చున్నా, నేను తాగుతున్నాను, తిరుగుతున్నాను, వాళ్ళ దగ్గర కాదు చేస్తున్నాను అని తెలిసినా ఏనాడు మాట్లాడలేదు వాళ్ళు. వాళ్ళు ఎంత ప్రేమించేవారంటే, నేను చదువు మానేసి ఇంటికొచ్చి కూర్చొని చాలా అలవాట్లకు బానిసైపోయి అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నన్నేమనేవారు కాదు. ఆయన వాళ్ళ ప్రేమ ఏంటంటే వీడు ఎప్పటికైనా మాట్లాడు, దేవునికి ఇస్తున్నాడు కదా అన్న ఆలోచనలో వాళ్ళు ఉండేవాళ్ళు. వాడు ఎప్పటికైనా మారతాడు వీడు అనే ఆలోచన, దేవునికి ఇష్టడుగా ఉంటాడు అనే ఆలోచనలో వాళ్ళు ఉండేవారు. ఇంకో విషయం నేను చెప్పాలి. ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పాలి. నేను ఎప్పుడైతే చదువు మానేసి వచ్చానో, నేను ఎప్పుడైతే చదువు మానేసి వచ్చానో, అమ్మకి నాకు ఎప్పుడో విషయంలో గొడవ జరుగుతూ ఉండేది. అమ్మకి నాకు ఒక విషయంలో గొడవ జరుగుతూ ఉండేది. ఆదివారం రాగానే చచ్చిపోద్దు అని ఏం అడిగేవాడు కాదు, నేను కేవలం మందిరానికి రా అని ఒక్క మాట అడిగేవాళ్ళు అంతే. మమ్మీ ఏం అడిగేవారు కాదు, గాని ఆదివారం చర్చికి రా అని మాత్రం ప్రతి ఆదివారం అడిగేవారు. వాటినంటే అద్దక్క ఉన్నవాళ్ళు ఏమైనా అడుగు చేస్తాను వాళ్ళు. నేనైతే అది తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను అనేవాడు. సందర్భంలో 4 వారు మరణిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల మధ్యలో డాడీ మరణిస్తా వచ్చారో, 4 వారు మరణించాక నాన్నగారు మరణించారు. తీర్మానం తీసుకున్నా, నేను ఒక తీర్మానం తీసుకున్నా, మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, అమ్మని చెల్లిని బాగా చూసుకోవాలి, అమ్మని చెల్లిని బాగా చూసుకోవాలి, వ్యసనానికి దూరంగా ఉన్నాడు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. జనాలకు బాగా జీవించగలిగా 6 నెలలు, ఒక 6 నెలలు బానే జీవించగలిగాను. కాదు కానీ చర్చికి వెళ్ళేవాడిని కాదు గాని చెడు వ్యసనాలకు దూరంగానే ఉన్నా, చెడు వ్యసనాలకు దూరంగానే ఉన్నా. డాడీ కూడా లేరు, డాడీ లేరు. అమ్మకి పెద్దగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏం తెలియదు, అమ్మకి ఫైనాన్స్ మ్యాటర్స్ ఏమి పెద్దగా తెలీదు. నాన్నగారి పెన్షన్ అమ్మ జీతం, నాన్నగారి పెన్షన్ అమ్మ జీతం నా చేతిలో విచ్చలవిడిగా డబ్బులు ఆడుతూ ఉండేవి. విచ్చలవిడిగా నా చేతిలో డబ్బులు ఆడుతా ఉండేవి. అంటే ఇంతకు ముందు కన్నా దారుణంగా తయారవుతా వచ్చా, ఇంతకు ముందు కంటే దారుణంగా ఆడుతా వచ్చాను, దారుణంగా తయారవుతూ వచ్చాను. చెడు వ్యసనానికి ఇంకా దగ్గర అవుతూ వచ్చా, చెడు వ్యసనాలకి ఇంకా దగ్గర అవుతూ వచ్చాను. ఎలాగంటే లేకపోతే జీవితం లేదేమో అన్నట్లు అయిపోయింది. అవి లేకపోతే నా జీవితం లేదేమో అన్నట్లు అయిపోయింది. గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోతూ వచ్చాను. నా జీవితం సాగిపోతుంది, కాకంలోనే అయిపోతుంది బ్రతుకంతా. ఇలా నా జీవితం పాపంలోనే అయిపోతుంది. కోవిడ్ స్టార్ట్ అయింది. ఆ టైంలో అంతా పడలవాడు, అంతా చనిపోతున్నారు అంటున్నప్పుడు నిద్ర పట్టేది కాదు. అందరూ చనిపోతున్నారు అనే వార్తలు వినపడుతున్నప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు. పడుకుంటే కళ్ళు తెరుస్తానో లేదో అని భయం వేసింది. పడుకుంటే కళ్ళు తెరుస్తానో లేదో అని భయం వేసింది. చాలా మంది చూసుంటే చాలా లావుగా ఉండేవాళ్ళు. నేను చాలా మందికి తెలుసు, నేను చాలా లావుగా ఉండేవాడిని. అంటే ఆ టైంలో నేను పడుకుంటే అసలు పొద్దున్న కళ్ళు తెరుస్తాను లేదని భయంతో పడుకునేవాళ్ళు కూడా కాదు. పడుకుంటే ఉదయం లేవగానే కళ్ళు తెరుస్తానో లేదో అన్న భయం చేత పడుకునేవాడిని కాదు. కాబట్టి నేను ఒకరోజు నడుచుకెళ్తా ఉంటుంటే దేవుడు నాతో మాట్లాడినట్టు నాకు అనిపించింది. మాట నాకు బాగా గుర్తు. ఒక రోజు నేను నడుస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. బైబిల్లో ఒక సందర్భం గుర్తొచ్చింది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని రాసింది కదా. ఒక వ్యక్తి అంటాడు, దేవుడు ఏమంటాడు, ఇదే సందర్భం నేను రూమ్ లోకి వెళ్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను అనుకున్నాను, బోళ్ళంత మంది తాగుతున్నారు తిరుగుతున్నారు, నాకేమవుద్దులే నాకేం అవ్వదని అనుకున్నాను. 2021 సంవత్సరం మే నెలలో చెల్లి మావయ్య కోవిడ్ టెస్ట్ చేసుకుంటూ వచ్చారు. 2021లో చెల్లి మావయ్య కోవిడ్ టెస్ట్ చేయించుకుంటూ వచ్చారు. ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అమ్మకి కూడా టెస్ట్ చేద్దామని తీసుకెళ్తే అమ్మకి కూడా పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివ్ రావాలి నేను సరే ట్రీట్మెంట్ చేద్దామని అవ్వనని నేను అవ్వని హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళా. పాజిటివ్ రాగానే అమ్మకి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పి హైదరాబాద్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. నేను 4 సార్లు టెస్ట్ చేయించుకున్నా, నాకు 4 సార్లు నెగిటివ్ వచ్చింది. నేను 4 సార్లు టెస్ట్ చేయించుకున్నా, 4 సార్లు నెగిటివ్ వచ్చింది. అంటే అమ్మని హైదరాబాద్ తీసుకెళ్ళగానే అమ్మ అక్కడ 2 రోజుల తర్వాత మరణిస్తూ వచ్చారు.
హైదరాబాద్ తీసుకెళ్ళింది. అక్కడ హాస్పిటల్లో 2 రోజుల తర్వాత అమ్మ మరణించారు. అమ్మ మరణించిన తర్వాత నేను ఇంటికి రాగానే నేను టెస్ట్ చేయించుకున్నా. నేను ఇంటికి రాగానే నేను టెస్ట్ చేయించుకున్నాను. నేను టెస్ట్ చేయించుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది. నాకు పాజిటివ్ వచ్చింది. అదే నేను ఇక్కడ విషయం చెప్పడం మర్చిపోయా. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మ ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థనకు రానేవాళ్ళు. కుటుంబ ప్రార్థనకు రా అనేవారు. కుటుంబ ప్రార్థనకు రమ్మంటే నేను రాను. నువ్వు చేసుకో కావాలంటే నాకు దేవుడు అక్కర్లేదు, నాకు దేవుడు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఇలా అంటున్నప్పుడు అమ్మ ఒక మాట అనేవారు, దేవుడు నిన్ను ఎప్పుడైనా నెట్టుకోవడం, దేవుడు నిన్ను ఎప్పుడొకప్పుడు నెత్తి మీద ఒకటి వేస్తాడు అని. దేవుడు సాధిస్తా అనుకున్నావా అన్నా. దేవుడు ఏమన్నా నీలా సాడిస్ట్ అనుకున్నావా అన్నాను. అంత కఠినంగా ఉండేవాడిని. నేను అంత కఠినంగా ఉండేవాడిని. నాకు తర్వాత అర్థమైంది. విచిత్రంగా అనిపించిందంటే, చాలా ఎంత విచిత్రంగా అనిపించిందంటే, 27వ తారీఖు అమ్మ చనిపోయారు. మే 23 అమ్మ చనిపోయారు. 27వ తారీఖు అమ్మ చనిపోయారు. 29వ తారీఖున నేను టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. నేను ఆలోచిస్తుంటే అనిపించింది, అమ్మ ఉన్నంత కాలం అది ప్రార్థన నాకు కంచెగా ఉన్నా. నాకు అమ్మ ఉన్నంత కాలం ఆ ప్రార్థన నాకు కంచెగా ఉంది అనిపించింది. అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో దేవుడు కూడా నన్ను వదిలేశాడు. నువ్వు కష్టంగా ఉండేది కానీ దేవుడు అంటే అది తెలిసేస్తాడు అనుకున్నాడు. నువ్వు నడకానికి పోతున్నా పడతాను దేవుడు అనుకున్నాను నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను శిక్షించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నన్ను ఆ సమయంలో ఆయన శిక్షించటానికి ఇష్టపడ్డాడు. కష్టం గుండా వెళ్ళడమే మంచిదని అనుకున్నాడు. ఇందాక 18వ వచనంలో చదువుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చదువుదాం ఒకసారి. 118, 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. 29వ తారీఖున నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 29వ తారీఖున నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నాకున్న అలవాట్లను బట్టి నాకు సీరియస్ అయిపోతూ వచ్చింది. నాకున్న అలవాట్లను బట్టి నాకు సీరియస్ అయిపోతూ వచ్చింది. 2వ తారీఖున తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. 2వ తారీఖున తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి ఏంటంటే, అక్కడ పరిస్థితి ఏంటంటే, నన్ను 2 రూమ్స్ లో పెట్టారు. 2 రోజుల్లో దగ్గర 15 మంది చనిపోయారు. ఆ 2 రోజుల్లో దగ్గర 15 మంది చనిపోయారు. నా చుట్టూ అంతా మరణాలే. నిలబడి చనిపోయిన వాళ్ళు కొంతమంది, కొద్దిమంది, మంచం మీద కూర్చొని చనిపోయిన వాళ్ళు కొద్దిమంది, బాత్రూమ్ కెళ్ళి బాత్రూమ్ లో చనిపోయిన వాళ్ళు కొద్దిమంది, రాత్రి పడుకుని పొద్దున్న చూసేసరికి చనిపోయిన వాళ్ళు కొంతమంది, రాత్రి పడుకొని తెల్లారి చూసేసరికి చనిపోయిన వాళ్ళు కొద్దిమంది. నా బ్రతుకు ఇంతేనేమో, నేను చనిపోతానేమో. ఆ టైంలో కూడా నేను దేవుని వైపు చూడలేదు. 2 రోజుల తర్వాత సాచురేషన్ లెవెల్స్ బాగా పడిపోతూ ఆక్సిజన్ పెట్టుకున్నా నాకు బీపీ అందేది కాదు, బ్రీతింగ్ అందేది కాదు. అలాంటి టైంలో నన్ను హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తా వచ్చారు. తీసుకెళ్ళగానే అక్కడ నాకు అక్కడ తీసుకెళ్ళగానే కన్ను బాగా వాపు వచ్చింది. ఎడం కన్ను వాయగానే అది డాక్టర్స్ కి అర్థం కాలేదు. 2 రోజుల తర్వాత ఆ కన్నులోంచి రక్తం కారడం మొదలైంది. గ్రీన్ కలర్ లో కారడం మొదలైంది. డాక్టర్స్ కి అర్థం కాలేదు. ఒక వారం తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే బ్లాక్ ఫంగస్ అని. కోవిడ్ లో బ్లాక్ ఫంగస్ అని అది ఆ దినాల్లో నాకు అటాక్ అయింది. అది అంత దారుణం అంటే, అది ఎంత దారుణం అంటే మనిషి యొక్క అవయవాలను తినేస్తుంది అనమాట. మనిషి యొక్క అవయవాల్ని తినేస్తుంది అనమాట. అది నా తలకు కట్టింది.
అది నా తలకు పట్టింది, నా కన్నుకు పట్టింది, కన్నుకు నా పట్టింది, దవడకు పట్టింది, దవడకు నా పట్టింది, ముక్కుకు పట్టింది, నా ముక్కుకు నా పట్టింది, మొహానంతా దెబ్బ వచ్చింది. నా మొహాన్నంతా డ్యామేజ్ చేస్తా వచ్చింది. డాక్టర్కి ఏం చేయాలో అర్థం కాలే. డాక్టర్స్ కి ఏం చేయాలో అర్థం నేను కాలేదు. దగ్గర హాస్పిటల్ 6 రోజులు ఉన్నా. నేను దగ్గర హాస్పిటల్ 6 రోజులు ఉన్నాను. 16 లక్షలు బిల్ అయింది. 16 లక్షలు బిల్ అయింది. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి చూసినా నాకేం తెలియదు ఈ ఆ విషయాలు. డబ్బులన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయో ఆ విషయాలు ఏమి నాకు తెలియదు. ఎందుకంటే ఇంట్లో డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు లేవు, అమ్మా నాన్న ట్రీట్మెంట్ కి డబ్బులు అయిపోయి, నా ఖర్చులు డబ్బులు అయిపోయి, ఇంట్లో అయితే డబ్బులు లేవు. అమ్మా నాన్న ట్రీట్మెంట్ డబ్బులు అయిపోయినాయి, నా ఖర్చులకు డబ్బులు అయిపోయినాయి. అదే నేను ఇలా అయిపోయింది. ఒక 6 రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత ఇంకా డాక్టర్లు ఏమన్నారంటే ఒక కన్ను తీసేయాలి లేకపోతే బతకడు అన్నారు. ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత కన్ను తీసేయాలి లేకపోతే బ్రతకడు అన్నారు. సరే అని ఆపరేషన్ సిద్ధపడ్డాక డబ్బులు లేక అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఆపరేషన్ కి సిద్ధపడిన తర్వాత డబ్బులు లేక అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ పరిస్థితి ఏంటంటే అప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను ఒక అన్నని పొద్దున్న నా పక్కన ఎవరు లేకపోయేసరికి ఒక డాక్టర్ నా దగ్గర రాగానే కొంచెం మా వాళ్ళకి ఫోన్ చేస్తారా అని అడిగా. అప్పుడు నా దగ్గర ఎవరు లేకపోయేసరికి అక్కడ నా దగ్గర ఉన్న ఒక డాక్టర్ ని మా వాళ్ళకి కొంచెం ఫోన్ చేస్తారా అని అడిగాను. అతను తెలంగాణ అతను చెప్పిన మాట పచ్చి బూటి మాట్లాడాడు. పచ్చిగా బూతులు మాట్లాడాడు. అతను నాతో చాలా పచ్చిగా బూతులు మాట్లాడాడు. మాట్లాడగానే చాలా బాధ అనిపించింది. ఆ మాటల వల్ల నాకు చాలా బాధ అనిపించింది. చచ్చిపోవాలనిపించింది. అప్పుడు కూడా చచ్చిపోవాలని అనిపించింది. 5 రోజుల తర్వాత హాస్పిటల్ డాక్టర్లు ఏమన్నారంటే ఇట్లా అర్జెంట్ గా అక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, ఒక రోజు నుంచి బతకడు అని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఒక 5 రోజులు ఉన్న తర్వాత ఇక్కడ నుండి అర్జెంట్ గా తీసుకెళ్లిపోండి, ఇంకా బ్రతకడు అని చెప్పారు. అంటే కేవలం 14 రోజుల్లో జరిగిందంతా. ఇదంతా కూడా 14 రోజుల్లో జరిగింది. కేవలం నా జీవితం మారిపోవడం 14 రోజులు పట్టింది. కేవలం నా జీవితం మారిపోవడానికి కేవలం 14 రోజులే పట్టింది. ఆరోగ్యంగా అంత బలంగా ఉండేవాడిని. అప్పుడు వరకు నేను ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉండేవాడిని. హాస్పిటల్ బెడ్ కి పరిమితం అయిపోయాను. కళ్ళు కనబడట్లా, తినడానికి లేదు. 4 నెలలు తిండి లేదు నాకు. దగ్గర 4 నెలలు తిండి లేదు నాకు. సందర్భంలో అంటే ఆ హైదరాబాద్ హాస్పిటల్ ఒక రోజు చచ్చిపోతానని చెప్పగానే హైదరాబాద్ హాస్పిటల్లో చచ్చిపోతావని చెప్పగానే పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడారు. మా మావయ్య పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడారు. అయితే పాస్టర్ గారు ఇంకా మొత్తం అంతా అనుకోని ఏమనుకున్నారంటే అడగ చనిపోతారు కదా, విజయవాడ డబ్బులు ఉంటారు కదా వాళ్ళు, కానీ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుని ఎలాగో చనిపోతాడు అంటున్నారు కదా, విజయవాడ దగ్గరగా ఉంటది కాబట్టి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి జాయిన్ చేస్తే బాగుంటది అనుకున్నారు. అంటే అక్కడ తీసుకొచ్చిన అంబులెన్స్ వెళ్తగానే తీసుకొచ్చి అక్కడ దింపగానే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. డాక్టర్ వచ్చి నన్ను చూసి కళ్ళు తిరిగి కింద పడిపోగానే డాక్టర్ వచ్చి నన్ను చూసి మహా అయితే ఒక రోజు బ్రతుకుతాడేమో, అంతకు మించి బ్రతకడు. ఎవరైనా మీ వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే చూసి వెళ్ళిపోండి. ఇతను చేసేది ఏమీ లేదు. నేను చేసేది ఏమీ లేదు. కావాలంటే ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఇస్తాను. అందరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఈ అబ్బాయికి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం. సరేనని అలాగే దాంట్లో జాయిన్ చేస్తా వచ్చారు. అప్పుడు కూడా దేవుని వైపు చూడట్లేదు. అంటే మామూలుగా పాస్టర్ గారికి ఫోన్ చేసి సాయంలో గొల్లారు గారు చచ్చిపోతాడు అంటున్నారు కదా, డాక్టర్స్ వాళ్ళు అట్లీస్ట్ 14 అవుతాడేమో అని అడిగారు అంట. వాళ్ళ మావయ్య గారు ఫోన్ చేసి పాస్టర్ గారితో ఎలాగో చనిపోతాడు అంటున్నారు, మీరు బాప్తిస్మం ఇవ్వండి, పరలోకానికైనా వెళ్తాడు అని చెప్పన్నారు. పాస్టర్ గారు నన్ను అక్కడికి వచ్చి పడక నుంచి దేవుని మాటలు చెప్పి ఇలా అన్నారు, సరే నువ్వు రక్షణ పొందావా, దేవుని రక్షకుడిగా అంగీకరిస్తావు అంటే సరే నేను దేవుని రక్షకుడిగా అంగీకరిస్తా, దాకా నమ్మలేదు కదా, ఇప్పుడు నేను నమ్ముడే అనుకున్నాను. తర్వాత పాస్టర్ గారు వచ్చి మరి బాప్తిసం తీసుకోవడానికి ముందుగా నువ్వు రక్షణ పొందేవా, దేవునికి నీ హృదయం ఇచ్చావా అని అడిగితే ఇప్పుడు దాకా నేను ఇవ్వలేదు కదా, సరే అడుగుతున్నారు కాబట్టి దేవునికి హృదయం ఇద్దామని అనుకున్నాను.
నేను నాకైతే చనిపోతాను అన్న విషయం నాకు తెలియదు. నేనే ఉండే నల్లాడు మహాడే ఉంటాను కలిసి వాళ్ళు తిరిగి నా జీవితం నాదే అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్తాను, మళ్ళీ నా జీవితం నాదే అని అనుకున్నాను. సరే డాక్టర్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. బాప్తిసం ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ హాస్పిటల్ అన్న పరిస్థితి అంత నరకంగా ఉండేదంటే, హాస్పిటల్లో నా పరిస్థితి ఎంత నరకంగా ఉండేదంటే, నా చేతులకు నరాలు దొరక్క, నా చేతులకు నరాలు దొరక్క, ఐవి కాళ్ళు గుర్తడానికి అంటే ఐవి కాళ్ళు కట్టారు కదండి, ఐవి క్యానల్ పెడతారు కదా, ఆ ఐవి కాళ్ళు కట్టడానికి నరకాలు నరాలు దొరక్క నరకాలు గురించేవాళ్ళు. ఐవి క్యానల్ పెట్టడానికి నరాలు దొరకక నేను నరకం అనుభవించేవాడిని. అదే డాక్టర్లు ప్రయోగాలు చేసేవాళ్ళు. డాక్టర్స్ నా మీద ప్రయోగాలు చేసేవారు. నాకు బాగా గుర్తొచ్చారు. నాకు బాగా గుర్తు, ఒకసారి పొద్దున 10 గంటలకు వచ్చారు. పొద్దున 10 గంటలకు వచ్చారు. 2:30 దాకా 2 చేతుల మీద పొడుస్తానే ఉన్నారు. 2:30 దాకా 2 చేతుల మీద పొడుస్తానే ఉన్నారు. అంత గట్టిగా అరిచినా, నేను ఎంత గట్టిగా అరిచినా, అంత గగ్గోలు పెట్టినా, ఎంత గగ్గోలు పెట్టినా వదిలేవాళ్ళు కాదు. వదిలేవాళ్ళు కాదు. అసలు నన్ను ఒక ప్రయోగశాలగా వాడుకుంటూ వచ్చారు. ఆ దినాల్లో నన్ను ఒక ప్రయోగశాలగా వాడుకుంటూ వచ్చారు. ఓకే, రోజు నరాలు దొరకట్లేదు, సెంటర్ లైన్ అనేది ఉంటుంది అనమాట. నరాలు దొరకట్లేదు కాబట్టి సెంటర్ లైన్ అనేది ఉంటది. అది ఏం చేస్తారంటే బాడీలో కేవలం 4 ప్రదేశాల్లోనే ఇవ్వాలి. బాడీలో 4 ప్రదేశాల్లో మాత్రమే దాన్ని వేస్తారు. ఈ భుజం దగ్గర, ఈ లెఫ్ట్ రైట్, టైప్ దగ్గర అక్కడ వేయాలి అనమాట. అక్కడ వెయ్యాలి. డాక్టర్స్ అది వేసేటప్పుడు ఆ సూది ఎంత ఉంటుందంటే అంత పొడిగా ఉంటుంది. అది వేసేటప్పుడు ఆ సూది చాలా పొడవుగా ఉంటది. ఆ సూది గుచ్చాలంటే దానికి వర్కింగ్ చేసుకోవాలి. ఆ సూది గుచ్చాలి అంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ డాక్టర్ డైరెక్ట్ గా వచ్చి వర్కింగ్ చేసుకోకుండా నాకు డైరెక్ట్ గా గుచ్చుకోవచ్చు. ఆ డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా గుచ్చుతా వచ్చారు. అది నాకు ఇక్కడ గుచ్చుకున్నది. నా గొంతులో లోపలికి దిగింది. నేను ఎంత ఏడ్చాను, ఇప్పుడు ఆ నొప్పి గుర్తొచ్చినప్పుడు ఆ రోజు నేను ఎంత గట్టిగా అరిచాను హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి తెలుసు అనమాట. ఒక్కసారిగా ఆ సూది గుచ్చేసరికి నేను తట్టుకోలేకపోయాను. చచ్చిపోతే బాగుండు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాను. ఆ సందర్భంలో ఇంకో విషయం తెలుస్తా వచ్చింది. ఆ సందర్భం ఇంకో విషయం తెలుస్తా వచ్చింది. ఏంటంటే నేను 7 సంవత్సరాలు ప్రేమించినాను. నేను 7 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని. ఈ విషయాలన్నీ నా ముందు కనబడుతున్నప్పుడు జీవితంలో సెటిల్మెంట్ లేదు, అమ్మా నాన్న లేరు, ఆరోగ్యం పాడైపోయింది, ప్రేమించిన అమ్మాయి లేదు, ఇంకెందుకు నేను బ్రతకడం, నేను చనిపోతే బాగుండు, దేవా నన్ను చంపే. ఆ రాత్రంతా ఏడ్చాను నేను. ఆ ఉదయకాలం తమ్ముడు రాగానే దేవుని పాట ఏదైనా పెట్టరా అని అడిగాను. సిలువలో నాకై కార్చిన యేసు రక్తము అనే పాటను పెట్టాడు. అంటే ఆ పాట వింటున్నప్పుడు నా హృదయంలో నుండి ఒక స్వరం మాట్లాడుతుంది. దేవుడు డైరెక్ట్ గా నాకు కనబడలేదు, దేవుని స్వరం నేను విన్నాను. నా అంతరాత్మ నాకు ఒక విషయాన్ని చెప్తుంది. షాలేం, నువ్వు ఇంతకాలం నన్ను వదిలేసావు కదా, నీ కోసమే కదా నేను సిలువలో మరణించింది, నీ కోసమే కదా ఆ మేకులు కొట్టించుకున్నా, నీ కోసమే కదా నా రక్తాన్ని కార్చాను నేను. ఈ విషయాన్ని మర్చిపోయి ఇన్ని సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. ఒక్క సూది గుచ్చుకుంటేనే తట్టుకోలేకపోతున్నావా అని దేవుడు నాతో మాట్లాడాడు.
నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే నాకెంత ధైర్యం వచ్చిందంటే వృద్ధాప్యం, నిరుత్సాహం, నిస్సహాయతలో నా జీవితంలో అప్పటి వరకు నిరుత్సాహము నిస్సహాయతలో ఉన్న నా జీవితం దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తా వచ్చాడు. దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తా వచ్చాడు. నేను ఆ రోజు నుంచి దేవుడికి నా జీవితాన్ని అప్పగిస్తా వచ్చా. ఆ రోజు నుంచి దేవునికి నా జీవితాన్ని అప్పగిస్తా వచ్చాను. పూర్తిగా నేను అలాగా దేవుని కృప వల్ల హాస్పిటల్ నుంచి అడ్మిట్ అవుతా వచ్చా. ఆ హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ వచ్చాను. అంటే నేను ఇక్కడ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, నేను హాస్పిటల్లో ఉన్నా. దగ్గర ఒక 5 లక్షల దాకా ఖర్చు అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి హాస్పిటల్లో 30 లక్షల వరకు ఖర్చు అయిపోతా వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు నాకు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు. మా మామూలు కూర్చోబెట్టి ఏంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడిగితే, ఒక రోజు మా మావయ్యని కూర్చోబెట్టి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే, మా స్నేహితులు ఇచ్చారని, 1500 అప్పు తీసుకొచ్చామని అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నా స్నేహితులు ఇచ్చారని, కొద్దిమంది అప్పు ఇచ్చారని, ఇలా తీసుకొచ్చానని చెప్పారు. నాకు అందులో బాగా ఆశ్చర్యం అనిపించిన ఒకరి గురించి చెప్పాలి. నాకు బాగా ఆశ్చర్యం అనిపించిన ఒకరి గురించి చెప్పాలి. నేను పాస్టర్ గారి గురించి చెప్పాలి. పాస్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే నేను అప్పటికి దేవుని మందిరాన్ని వదిలేసి 12 సంవత్సరాలు ఉంది. దేవుని మందిరాన్ని అప్పటికి వదిలేసి 12 సంవత్సరాలు అయింది. ఎప్పుడైనా పాస్టర్ గారు ఇంటికి వస్తా ఉంటే, పాస్టర్ గారు ఎప్పుడైనా ఇంటికి వస్తా ఉంటే వెనకాల నుంచి పారిపోయేవాడిని. రోడ్డు మీద కనిపిస్తే, ఎప్పుడైనా రోడ్డు మీద కనపడితే చెప్పాలని తలదించుకుని వెళ్ళిపోయాను. ప్రైజ్ లార్డ్ చెప్పాలి కదా అని తలదించుకుని వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడైనా దొరికేసాను అనుకో, ఎప్పుడైనా దొరికేసాను అనుకో, ఏంట్రా బాబు ఎప్పుడు ఇలా తప్పించుకోవాలి అని అనుకునేవాడిని. సరే దేవుని సన్నిధికి రా, దేవుని దగ్గరికి రా అని నాకు చెప్పినప్పుడు, దేవుని సన్నిధికి రా, మందిరానికి రావని చెప్పినప్పుడు వచ్చేస్తున్నాను. తప్పించుకున్నాను. నేను వచ్చే వారం వస్తానని చెప్పి తప్పించుకునేవాడిని. నాకు ఎన్నిసార్లు కనిపించినా చెప్పారంటే, ఎన్నిసార్లు కనబడి చెప్పేవారంటే, ఇప్పుడు కోపడలేదు కదా, దేవుని ప్రేమతో ఎప్పుడు నా మీద కోపడలేదు, ప్రేమగానే చెప్తూ వచ్చారు. అలాంటి వ్యక్తి అసలు నేను ఇప్పుడే 12 ఏళ్ళ క్రితం దేవుని సన్నిధి మానేసా, వీడు నాకు ఆటలు లెక్క చేయలేదు, వీడికంటే నేను సహాయం చేయాలని అనుకోకుండా 12 సంవత్సరాలుగా మానేశాను కదా, నా మాట లెక్క చేయలేదు కదా, నేను ఎందుకు సహాయం చేయాలి అని అనుకోకుండా లక్షల రూపాయలు నా ట్రీట్మెంట్ పనిస్తూ వచ్చారు. నాకు కొన్ని లక్షల రూపాయలు నా ట్రీట్మెంట్ కొరకు ఇస్తూ వచ్చారు. నిస్వార్థంగా ఆలోచన కూడా లేకుండా, తిరిగి ఇస్తాను అన్న ఆలోచన కూడా లేకుండా నిస్వార్థంగా ఇచ్చారు. ఆ ప్రేమ నేను చూసినప్పుడు, ఆ ప్రేమ నేను చూసినప్పుడు ఎంతో చలించిపోయాను. నేను ఇదే విడిచిపెట్టి ఎంతకాలం నేను దేవుడికి దూరంగా బతికి లేక ఆనందాల కోసం బతుకున్న ఆలోచన అప్పుడు నాకు వచ్చింది. నేను ఇలా చేశానా, ఇంతకాలం ఇలా దేవుని ప్రేమకు దూరమై మందిరానికి దూరమై జీవించానా అనే ఆలోచన వచ్చింది. ఆయనకేం పని అండి నాకు ఇవ్వడానికి? మహా అయితే శాలేం అనేవాడు పోయాడు అని అనుకుంటారు అంతే. ఆ ప్రేమను నేను తట్టుకోలేకపోయాను. దేవుణ్ణి వెంటనే నేను క్షమించమని అడిగాను. ఎప్పుడు పాస్టర్ గారిని క్షమించమని అడగలేదు. వారు చూపించిన ప్రేమ కేవలం దేవుని ప్రేమ ద్వారా వచ్చింది. అలాగా నేను దేవుని అంటే అలాగా ఇంట్లోనే దేవుని మాటలు, దేవుని వాక్యం వింటా ఉండేవాళ్ళు. అలాగే దేవుని వాక్యాన్ని వింటా ఉండేవాడిని. అక్కడే ఇంట్లో కూర్చుని వినేవాడిని. ఒకసారి ఒక వాక్యం నన్ను ఎంతగానో భయపెట్టింది అనమాట. ఒకసారి ఒక వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. అంటే నేను దేవునికి ఆత్మీయ ఉండేవాడిని, అది సినిమా పాటల గారికి వస్తుండేవాడిని. నేను దేవునికి ఆత్మీయంగా ఉండే దేవుని వాక్యం వినేవాడిని, సినిమా పాటలు దేవుని వాక్యం వినేవాడిని, అదే సమయంలో సినిమా పాటలు కూడా వినేవాడిని. ఆశీర్వాదం వల్ల ఒక యూట్యూబ్లో ఒక వాక్యం చెప్పారనమాట. ఒకసారి ఆశ్చర్యాన్ని వాక్యం చెప్తే మాట చెప్పారనమాట. చూస్తారా? అది యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. 13 నుంచి 19 వచనాలు. 13 నుండి 19 వచనాలు ఇలా ఉంటది. దేవుడు ఒక మారు పలుకును, రెండు మార్లు పలుకును, దర్శనముల ద్వారా పలుకును, స్వప్నముల ద్వారా పలుకును, కత్తి వాటము చేత పలుకును. 6 వ్యాధి చేత, వ్యాధి మన జీవితంలో
వాళ్ళకి వ్యాధి అనుభవం చేత మాట్లాడతాడంట. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన పలుకును. ఇలాగా దేవుడు ఆ ప్రాంతాల్లో నీతో మాట్లాడతాడు. దేవుడు ఇలా మాట్లాడతాడు. దేవుడు ఇలా మాట్లాడినప్పుడు నీ బ్రతుకు సరి చేసుకోకపోతే, దేవుడు ఈ విధంగా మాట్లాడినప్పుడు బ్రతుకు సరి చేసుకోకపోతే, సామెతలు 29:1 సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు లోబడని వాడు మరి హఠాత్తుగా నాశనం పొందుతాడంట. మరి హఠాత్తుగా నాశనమగును. నాకు మాట వెళ్ళగానే హృదయంలో ఎక్కలేని భయం స్టార్ట్ అయింది. ఈ మాట వినగానే నాకు హృదయంలో ఎక్కడలేని భయం స్టార్ట్ అయింది. అప్పుడు నేను దేవుడికి నా జీవితాన్ని సంపూర్ణంగా అర్పిస్తూ వచ్చా. అప్పుడు నా జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగిస్తూ వచ్చాను. ఈ లోకాన్ని విడిచిపెట్టా, సినిమాలు చూడడం విడిచిపెట్టా, దేవునితో ఎక్కువ సహవాసాలు కలిగి ఉండేవాళ్ళు. దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండేవాడిని. దేవుడు ఇలా నన్ను రక్షిస్తూ వచ్చాడు. దేవుడు నన్ను ఈ విధంగా రక్షిస్తూ వచ్చాడు. కొన్ని విషయాలు నన్ను రక్షించబడ్డా కూడా నేను ఎలా తొలిగిపోతా వచ్చాను అనుకునే విషయాలు చెప్పేసి నా సాక్ష్యాన్ని ముగిస్తా. రక్షించబడిన తర్వాత కూడా నేను ఎలా తొలగిపోతూ వచ్చాను కొన్ని విషయాలు చెప్పి నా సాక్ష్యాన్ని ముగిస్తాను. అదే నేను ఇలా ఉన్నప్పుడు 2022 సంవత్సరంలో ఆశ్రమం గారు నవంబర్ 3వ తారీఖున అనుకుంటా, 2022 సంవత్సరం నవంబర్ 3వ తారీఖున అనుకుంటా, ఆశ్రమం గారు ఫోన్ చేసి అనగా మన మందిరంలో అందరికీ నువ్వు విషయం తెలుసు కదా. మందిరంలో పాస్టర్ గారు ఫోన్ చేసి మందిరంలో అందరికి ఎలాగో నీ విషయం తెలుసు కదా, నువ్వు దేవుని సన్నిధికి రా, నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో గడుపుడు కేవలం ఆదివారం అన్నారు. కేవలం ఆదివారం రా దేవుని సన్నిధిలో గడుపు అన్నారు. నేను 2022 నవంబర్ 10వ తారీఖున సహవాసం అడుగుతా. 2022 సంవత్సరం నవంబర్ 10వ తారీఖున దేవుని మందిరంలో అడుగు పెట్టాను. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. నేను వచ్చి మందిరానికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. వారం రోజులు అయింది. ఈ రోజుకి వారం రోజులు అయింది. అంటే సంతోషం అయితే నేను ఇచ్చే సందేశం ఒకటి, ఎంతో సంతోషంగా చెప్తున్నాను మాట. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నాను ఈ మాట. నేను ఎప్పుడైతే మోరియా సంఘానికి వస్తా వచ్చాను, నేను ఎప్పుడైతే మోరియా సంఘానికి వస్తాను ఆత్మీయంగా ఎంతో బలపడుతూ వచ్చా. నేను ఎంతో ఆత్మీయంగా బలపడుతూ వచ్చాను. ఎంతగా అంటే దేవుని వాక్యానికి దగ్గరవుతూ వచ్చా, దేవుని వాక్యానికి దగ్గరవుతూ వచ్చాను, ప్రార్థనకి దగ్గరవుతూ వచ్చాను. దేవుని కృప వలన దేవుని పనిలో వాడబడ్డానికి దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు. దేవుని పనిలో వాడబడ్డానికి కూడా దేవుడు నన్ను కృప చూపించాడు. కీబోర్డ్ నేర్చుకున్నా. నేను ఇదే స్థితిలో కీబోర్డ్ నేర్చుకున్నాను. దేవుని మందిరంలో కీబోర్డ్ ప్లే చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవుని మందిరంలో కీబోర్డ్ ప్లే చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అంత బాగా నేను అంత బాగా ప్లే చేయడం రాదు. నాకు అంత బాగా ప్లే చేయడం రాదు. నాకు అవకాశాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ఆయన పనిలో వాడుకోవడానికి ఇష్టపడ్డారు. నాకు అవకాశాన్ని ఇచ్చి దేవుని దాసులు వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చారు. బాగానే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే 2023 ఆగస్టులో 2023 ఆగస్టులో నా పరిస్థితి ఏమైందంటే ఆరోగ్య రీత్యా అపవాది కుటుంబం ఉండడం కదా, త్వరగానే సంతోషంగా ఉన్నామంటే కుటుంబం ఉంటాడు. అపవాది సంతోషంగా ఉన్నవాడిని కుదురుగా ఉంచడు కదా. నాకు లేనిపోయిన ఆలోచనలు తీసుకొస్తా వచ్చాడు. నాకు లేనిపోయిన ఆలోచనలు తీసుకొస్తా వచ్చాడు. ఒకసారి తట్టుకోలేక మా చెల్లి దగ్గర అనేసా. ఒకసారి తట్టుకోలేక చెల్లి దగ్గర అనేసాను. మహాదో 6 రోజులు ఉంటానేమో తర్వాత చచ్చిపోతాను. మహా అయితే 4 రోజులు ఉంటానేమో తర్వాత చనిపోతాను. ఆ విషయాన్ని చెల్లి తీసుకొచ్చి పాస్టర్ గారికి చెప్పింది. ఆ విషయాన్ని చెల్లి తీసుకొచ్చి పాస్టర్ గారికి చెప్పింది. ఒకరోజు ఈవినింగ్ బైబిల్ స్టడీలో ఆ మూల కూర్చున్నాను నేను. పాస్టర్ గారు వచ్చి నా పక్కన కూర్చున్నారు. పెద్ద వాక్యాలు ఏమి చెప్పలేదు, ఒకే ఒక మాట. లాజరు బ్రతికి ఉండుటను బట్టి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచిరి. ఆ ఒక్క మాట ఈ రోజు షాలేం జై కుమార్ మీ ముందు నిలబెట్టింది. ఆ ఒక్క మాట ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఒక్క మాట నన్ను బ్రతికించింది. నేను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు వెళ్ళిపోయాను. ఉద్దేశం కలిగి దేవుడు నా ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఆ ఒక్క మాట నన్ను బలపరిచింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది యవనస్తులు కౌన్సిలింగ్ చేశాను. ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు చనిపోదాం అనుకున్న నేనే
సూసైడ్ చేసుకుందాం అనుకున్న ఇద్దరిని ఆపుతా వచ్చా. సూసైడ్ చేసుకోవాలనుకున్న ఇద్దరిని ఆపుతూ వచ్చాను. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి రాత్రి 12 గంటలకు నేను చచ్చిపోవాలి అనుకుంటున్నా నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అనే విషయం నాతో చెప్పినప్పుడు ఒక వ్యక్తి నేను దేవుని మాటల నుంచి నాకు బాగా నన్ను ఆదరించిన మాట 8:10-13 మనందరికీ తెలిసిన వాక్యం. దేవుడు నన్ను బాగా ఆదరించిన మాట ఆ సమయంలో నేను వాళ్ళతో చెప్తూ వచ్చాను. 1 మొదటి కొరింథీ 10:13 మనుషులకు కలుగు సాధన తప్ప మరి ఎక్కువ సాధన చేయలేదంట దేవుడు. మనుషులకు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఎక్కువ కలగదు అని ఉంటది. ఆ మాట నేను చెప్పినప్పుడు నేను ఆ మాట ఆ వ్యక్తికి చెప్పినప్పుడు నన్నెంత ఆదరించిందో సూసైడ్ చేసుకోవాలి అన్న వ్యక్తి కూడా ఆగిపోయాడు. అలా ఇద్దరిని దేవుని కృపను బట్టి తప్పిస్తా వచ్చాను. నా యొక్క సాక్ష్యాన్ని బట్టి ఒక ప్రాంతంలో ఒక గమనిస్తున్నాడు తీసుకుంటే వచ్చింది. నా సాక్ష్యాన్ని బట్టి ఒక ప్రాంతంలో ఒక యవనస్తురాలు రక్షణకి తీర్మానం చేసుకుని బాప్తీసం తీసుకున్నాడు. దేవుడు నన్ను ఆ పరిస్థితిలో వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. చెప్పట్లేదు, నేనేం వాక్యం చెప్పట్లేదు, ఆత్మీయమైన నేనేమి ఆత్మీయంగా ఉంటానని చెప్పట్లేదు. అనేక మార్లు పడిపోయిన వాడిని, నా తలంపుల్లో పడిపోయాను, చాలా విషయాల్లో పడిపోతా వచ్చాను. ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వెళ్ళానో దేవుడు ప్రతిసారి నన్ను ఆదరిస్తానే వచ్చాడు. దేవుడు నా జీవితంలో తల్లిదండ్రులు నాకు దూరం చేశాడేమో, అంతా నా మేలుకి అన్నట్లుగా దేవుడు నాకు తల్లిదండ్రులు ఇచ్చాడు, నాకు ఇంత పెద్ద సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, నన్ను ప్రేమించే వారిని ఇచ్చాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పిల్లల కన్నా నన్ను బాగా ఇష్టపడ్డారు, వాళ్ళ పిల్లల కన్నా నన్ను ఎక్కువగా ఇష్టపడ్డారేమో అనిపించింది. చాలా మంది వారు పలకరించే విధానం గాని, ప్రేమగా చూసుకునే విధానం కానీ కేవలం ఇది దేవుని ప్రేమ ద్వారా వచ్చేది. నేను ముగించక ముందు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. దేవునికి దూరం అయిపోయి ఇంతకాలం ఉన్నాను కదా, మీరు ఇంతకాలం దేవునికి దూరమై ఉంటున్నారు కదా, దేవుడు మిమ్మల్ని ప్రేమతో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమతో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నారు. సరైన రిలేషన్ లేకపోతే, దేవునితో సరైన రిలేషన్ లేకపోతే, సంబంధం లేకపోతే, దేవునితో సరైన సంబంధం లేకపోతే మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. ఒకప్పుడు ఓడిపోయిన జీవితం నాది, ఒకప్పుడు మరణించాల్సిన జీవితం నాది, ఒకప్పుడు సమాధానం లేని జీవితం నాది, ఒకప్పుడు మంచి కుమారునిగా జీవించలేని జీవితం నాది. తల్లిదండ్రులే చెప్పాలి, నేను మంచి కుమారుడు కాదు, నా ఆత్మీయ తల్లిదండ్రులే చెప్పాలి. కానీ దేవుడు నాకు చెప్పిన గొప్ప సందేశాన్ని నా జీవితంలో ఇచ్చాడు. దేవుడు ఈ దినాన నాకు చెప్పనసక్యం మహిమాయుక్తమైన సంతోషాన్ని నా హృదయంలో ఉంచాడు. ఆ సంతోషం ఎలాంటిదంటే, ఆ సంతోషం ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ సందర్భమైనా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నా. దేవుడు నాకు ఒక పాట రాయడానికి కూడా కృప చూపించాడు. ఆ పాటను బట్టి కూడా ఆదరించబడిన వాళ్ళు ఉన్నారు. అది ఒక్కళ్ళిద్దరైనా నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను కదా, నా జీవితంలోనే ఫెయిల్ అయిపోయాను, చదువులో ఫెయిల్ అయిపోయాను, ఏ మాత్రం విజయం లేని నా జీవితంలో
నేను ఒకరికి ధైర్యం నేను ఒకరికి ధైర్యం ఇవ్వడం ఏంటి? ఒకవేళ నా పాటను బట్టి ఆదరించబడ్డం అంటే నేను రాసిన పాటను బట్టి ఆదరించబడ్డం ఏంటి? దేవుడు ఎంతగానో స్థుతించా. దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. దేవుడు నా బ్రతుకును మార్చాడు. దేవుడు నా బ్రతుకును మార్చాడు. ఈరోజు నీ బ్రతుకు కూడా మార్చాలనుకుంటున్నాడు. ఈ రోజు నీ బ్రతుకు కూడా అంటే మార్చాలనుకుంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఆస్తులు ఇవ్వక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఏదో ఆస్తులు ఇవ్వక్కర్లేదు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. ఇంతకాలం ఏదో బతికేసాం, ఏదో ఇంతకాలం బ్రతికేసాం, ఇంతకాలం దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, రక్షణ పొందాలని పొందేశాం, రక్షణ పొందలేక పొందేశాం, బాప్తిసం తీసుకోవాలని తీసేసుకున్నాం. బాప్తిసం తీసుకోవాలని తీసేసుకున్నాం. ఇలాంటివి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నిజమైన ఆనందాన్ని నిజమైన సందేశాన్ని పొందుకోవాలనుకుంటే నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని పొందుకోవాలనుకుంటే దేవునికి హృదయాన్ని ఇవ్వండి. దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ముగించకుండా ఆఖరి మాట, ముగించక ముందు ఆఖరి మాట, నేను ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఈ విషయం చెప్తా. నేను ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా ఈ విషయాన్ని చెప్తాను. దేవుడు మీతో మాట్లాడినప్పుడు దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు సరి చేసుకోండి. సరి చేసుకోండి. దేవుడు మీతో ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుని దాసుల ద్వారా, దేవుని దాసుల ద్వారా, పాటల ద్వారా, పాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, ఏదైనా ప్రత్యేక కూడికల్లో మెసేజ్ల ద్వారా, ఏదైనా ప్రత్యేక కూడికల్లో మెసేజ్ల ద్వారా, బైబిల్ స్టడీ ద్వారా, బైబిల్ స్టడీ ద్వారా, లేకపోతే ఏదో వర్తమానం ద్వారా దేవుడు నీ జీవితాన్ని సరి చేసుకోవాలని మీతో మాట్లాడతాడు. ఏదో వర్తమానం ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకొని మాట్లాడతాడు. ఒకవేళ నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, ఒకవేళ నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, దేవుడు సరి చేయాల్సి వస్తే దేవుడు సరి చేయవలసి వస్తే చాలా కఠినంగా ఉంటుంది. చాలా కఠినంగా ఉంటది. 118 చదువుకున్నాం కదండి. 118 చదువుకున్నాం కదండి. దేవుడు నన్ను శిక్షించి, దేవుడు నన్ను శిక్షించి, దేవుని చేత శిక్ష పొందాలనుకుంటే, దేవుని ద్వారా శిక్ష పొందాలనుకుంటే నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వకు. నా కాలంలో పది మునిగి తేలు, యవన కాలంలో నీ అలవాట్లలో మునిగి తేలు. కానీ ఒక్కరోజు ఒకరోజు దేవుడు నాకైతే అవకాశం ఇచ్చాడు. దేవుడు నాకైతే అవకాశం ఇచ్చాడు. నీకు అవకాశం ఇవ్వకపోతే, నీకు అవకాశం ఇవ్వకపోతే ఇది నాకు ఆలోచన కాదు, వ్యక్తిగతంగా నీకే అన్ని అనుకో. ఇది ఎవరికో అని అనుకోకు, వ్యక్తిగతంగా నాకే అనుకో. దేవుడు నీకు అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా నరకంలోనే కళ్ళు ఇస్తావు. దేవుడు నీకు అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా నరకంలోనే కళ్ళు తెరుస్తావు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి శిక్షించాడంటే, దేవుడు ఒకవేళ ప్రేమించి నిన్ను శిక్షించాడంటే దేవుడు ఖచ్చితంగా నేను ఏదో శ్రమగా తీసుకెళ్తాడు. దేవుడు ఏదో ఒక శ్రమ గుండా ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. నీ జీవితంలో కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చిన సాక్ష్యం దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు కానీ నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. క్షమించండి, లేదేమైనా అయితే నన్ను క్షమించండి. దేవుని దాసులుగా మరి శాలేం కొరకు మేము ఇచ్చే సాక్ష్యము, మునుపు నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా సంఘానికి అనేకులకు, ఇంటి వారికి బయట, ఇంటా బయట అనేకులకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు తను వాడుకుంటున్న విధానం, తర్వాత సంఘములో మరి తనున్న ఆ పరిస్థితి, ఇప్పుడు తన రూపం అలా ఉంది కానీ మరి అంతకుముందు చక్కగా ఉండేది. అయితే తన రూపం అయితే పోయింది, పై రూపం, కానీ అంతరంగ రూపం ఎంతో చక్కగా తీర్చిదిద్దబడింది. అదే సమయంలో శాలేం మా అందరికీ కూడా చాలా ప్రియమైన బిడ్డ. నెక్స్ట్ తన గురించి చెప్పాలంటే తనను బట్టి అనేకులు ప్రోత్సహించబడేవారు రకరకాలైన విధానాల్లో. తన మందిరానికి వచ్చే క్రమాన్ని బట్టి కావచ్చు, ఆ స్థితిలో ఉండి తనున్న స్థితిలో ఇంటి దగ్గరే నేను నిరాశతో ఉండిపోవాలని అనుకోకుండా చాలా ధైర్యంగా దేవుని కొరకు ముందుకెళ్తున్న విధానము, ఆ పరిస్థితులన్నీ కూడా అనేకులకు, సంఘములో అనేకులకు ప్రయోజనకరంగా ఉంది. బయట కూడా తనతో ఎవరైనా మాట్లాడినప్పుడు ఎంతో ఆదరించే మాటలు, ఎందుకంటే తన లైఫ్ కాబట్టి అది అలా తను దేవుని కొరకు వాడబడుతున్నాడు. ఒక ఓటమి పాలైపోయిన పరిస్థితిలో నుండి దేవుడు ఒక విజయవంతమైన జీవితంలోనికి తను తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇది అనేకులు విని చూసి దేవుని మహిమపరుస్తారని, దేవునికి సమీపంగా వస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గర్భములో రూపింపడక మునిపే నిన్నెరిగితిని, నిన్ను ప్రతిష్ఠించితిని అని ప్రభువా, మా గతిని సమస్తాన్ని కోట్ల సంవత్సరాల ముందు ఎరిగిన దేవుడు,
జగత్ పునాదికి ముందు ఎరిగిన దేవుడు. ప్రభా, ఎంతో దూరంగా అవిధేయతగా ఉన్నప్పటికీ దేవా మీ కృప చొప్పున సమకూర్చి వాడుకునే గొప్ప దేవుడు అని ఈ సమయంలో యవనస్తుడు దేవా షాలేం జయకుమార్ పక్షంగా మీరు చేసిన గొప్ప కార్యాలని, తన జీవితాన్ని మేమునైనా గ్రహించి నేను స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది యవన బిడ్డలకి సాక్ష్యము మేలుకరంగా, మహిమకరంగా వారి మొండి పండ హృదయాలను తాకి విని లోబడి వెంటనే మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ భాగ్యం కలుగునట్లుగా యూట్యూబ్లో ఎంతమంది విన్నా ఈ సాక్ష్యం ద్వారా ప్రభావితమై ఆనాడు లాజరు తిరిగి లేచుడు ద్వారా, మరణాన్ని నుండి బ్రతికించుడు ద్వారా అనేకులు బేతనియ చుట్టుపక్కల అందరూ ఎలా రక్షణ పొందారు. షాలేం సాక్ష్యాన్ని విని కూడా అనేకులు రక్షణ పొందడానికి మీ గొప్ప కృప చూపించమని, సాక్ష్యాన్ని దీవించి ఆస్వాదించమని, అనేకులు మహిమార్థమై వాడుకోమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామనికే మహిమ కలుగును గాక అని మిమ్మల్ని ఆరాధిస్తూ మహిమపరుస్తూ మీ దయగల హస్తాలకు సాక్ష్యాన్ని అప్పగిస్తూ ప్రతిష్ఠించి దీవించి ఆస్వాదించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా